మీకు అదృష్టం ఎప్పుడు తలుపు తట్టబోతోంది? అన్ని కార్యాలు, అన్ని పనులు ఎప్పుడు నెరవేరబోతున్నాయి? ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి ఏం మెసేజ్ వస్తుంది? చూద్దాం. దేంట్లో అయినా రావచ్చు. పర్టికులర్గా మీకు రిలేషను, లేకపోతే ఫైనాన్షియల్, లేకపోతే ఇంకా అదర్ కెరియర్, ప్రొఫెషన్, హెల్త్ అని పర్టికులర్గా ఒకటైనా అడగను. దేంట్లో అయినా రావచ్చు. ఎవరి ఎనర్జీస్ అయినా కనెక్ట్ కావచ్చు. ఇది జనరల్ రీడింగ్ కదా, ఎవరికైనా రావచ్చు. సో మనము పర్టికులర్గా ఒక్కరికే అడిగినామనుకోండి, ఒక్కటే అడిగితే అక్కడ ఇంకా వేరే ఎనర్జీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ ఎనర్జీస్ రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఆ క్వశ్చన్ అడగలేదంటే అవి అవి రాలేకుండా, తిరిగి వెనక్కి వెళ్ళలేకుండా వచ్చేస్తాయి. కానీ అది మనం అడిగే క్వశ్చన్ని బట్టి ఉంటుంది. అందుకని సో ఒక్కొక్కసారి నెగిటివ్గా వచ్చేస్తాయి. మనం పాజిటివ్గా అడిగితే, మనం ఒక ఓన్లీ రిలేషన్ గురించి అడిగామనుకోండి, అక్కడ ఫైనాన్షియల్ పరంగా, లేకపోతే ఇంకా అదర్ కెరియర్ గ్రోత్ పరంగా ఎనర్జీస్ ఉన్నాయనుకోండి, అవి మనము ఆ క్వశ్చన్స్ అడగలేదు కాబట్టి అవి నెగిటివ్గా మారే అవకాశం ఉంది. కాబట్టి నేను ఆ డివైన్కి, ఆ యూనివర్స్కి వదిలిపెట్టేస్తున్నా. ఎటువంటి మెసేజ్ మీకు అందివ్వబోతోంది? మీకు అదృష్టం ఎప్పుడు తలుపు తట్టబోతోంది? మీ ఇంటికి ఎప్పుడు అదృష్టం రాబోతోంది? ఎప్పుడు మీరు కలలు కన్న డ్రీమ్స్, మీ కలలు ఎప్పుడు నెరవేరబోతున్నాయి? మీరు కలలు కన్న కోరిక ఎప్పుడు నెరవేరబోతోంది అనేది ఇప్పుడు ఆ డివైన్ని, ఆ యూనివర్స్ని నేను అడుగుతున్నాను. నా ద్వారా ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు ఏం సందేశం పంపిస్తోంది చూడండి. ద వరల్డ్ వచ్చిందండి. మనం అడిగినట్లు, సో ద వరల్డ్ వచ్చిందండి. మనం అడిగినట్లు ఆ యూనివర్స్ని, ఆ డివైన్ని అడుగుదాం. ఆ యూనివర్స్కి వదిలేద్దాం అని చెప్తే ఆ యూనివర్స్ మనకి పంపించింది మంచి మెసేజ్. ద వరల్డ్ వచ్చిందంటే మీకు త్వరలోనే మంచి టైం అనేది రాబోతోంది. అదృష్టం మీ ఇంటి తలుపు తట్టబోతోంది. ఆ యూనివర్స్ మీకు ఫుల్ సపోర్ట్ ఉంది. ఆ డివైన్ మీకు ఫుల్ సపోర్ట్ ఉంది. మీరు కలలు కన్నా ఆ టైం అనేది రాబోతోంది. చూడండి, మొత్తం బటర్‌ఫ్లైస్‌తో నిండిపోయింది. మీ లైఫ్ బటర్‌ఫ్లైస్‌తో నిండిపోయింది. అంటే మీకు మంచి కాలం రాబోతోంది. ఇదే ఒక సైన్, ఇదే ఒక సిగ్నల్, ఇదే యూనివర్స్ నుంచి వచ్చే మీకు ఒక గైడెన్స్, ఒక మెసేజ్, ఒక గుడ్ థింగ్. సో ఆ యూనివర్స్ నుంచి మీకు మంచి టైం వస్తోంది. వెయిట్ చేయి. వచ్చేసింది, ఇంకా మీ తలుపు తడుతుంది. ఇగ్నోర్ చేయకుండా ఆ తలుపు ఓపెన్ చేసి యాక్సెప్ట్ చేయి. ఐ యాక్సెప్టెడ్. నేను రిసీవ్ చేసుకుంటున్నాను. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇదే మీ మేనిఫెస్టేషన్, మీ అఫర్మేషన్. మీరు నాకు కామెంట్స్‌లో తెలియచేయాల్సిన వర్డ్ కూడా. సో ఐ యాక్సెప్టెడ్. ఇది నాదే. ఇది నాది. ఐ యాక్సెప్టెడ్ అని చేయండి. సో మీకు చాలా మంచి టైం, అదృష్టమైన టైం వస్తోందండి. ఎప్పుడు వస్తోంది అని మనం అడిగాం. ఎప్పుడు రాబోతోంది? ఎప్పుడు కలలు తీరుతున్నాయి? ఎప్పుడు కోరికలు నెరవేరుతున్నాయి? ఎప్పుడు మీ బాధలు తీరుతున్నాయి? మీరు అనుకోండే డ్రీమ్స్ ఎప్పుడు నెరవేరుతున్నాయి? అన్నిటికీ సమాధానం ఇదే. వచ్చేసింది మీకు. త్వరలోనే మీ లైఫ్ చేంజ్ కాబోతుంది. జాబ్, కెరీర్, ప్రొఫెషన్, లవ్, ఎమోషన్స్, రిలేషన్, హెల్త్ అన్నిటికీ సమాధానం. అన్నిటికీ సమాధానం. హ్యాపీ లైఫ్, హెల్త్ రికవరీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతున్నాయి. మంచిగా లైఫ్ అనేది కలర్‌ఫుల్‌గా మారబోతోంది. టర్న్ కాబోతోంది. ఒక చేంజ్ అనేది మీ లైఫ్‌లోకి రాబోతోంది. మీరు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక విషయం, ఒక కోరిక, ఒక థింగ్ అనేది నెరవేరబోతోంది. మీ దగ్గరికి రాబోతోంది. మీరు అందుకోబోతున్నారు దాన్ని. ఆ కోరికని, ఆ అదృష్టాన్ని అందుకోబోతున్నారు. చాలా హ్యాపీ లైఫ్ అనేది మీకు రాబోతోంది. చాలా ఆనందంగా ఉన్నారు. యూ డిడ్ ఇట్. యూ డిడ్ ఇట్. మీరు సాధించినారు. సో మీరు సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చేసింది. మీరు ఒక మంచి టైం
ఒక మంచి టైం అనేది మీ దగ్గరికొచ్చేసింది. మీరు సెలబ్రేట్ చేసుకునేటటువంటి సిట్యుయేషన్ వచ్చేసింది. అంతటి మంచి టైం అనేది మీకు వచ్చేసింది. ఇది మీదే. ఇది మీదే. దిస్ ఈజ్ మైన్. ఇది నాది. ఐ యాక్సెప్టెడ్ అని అనుకోండి. అదే మేనిఫెస్ట్ చేయండి. అదే అఫర్మ్ చేయండి. అదే కామెంట్స్‌లో కూడా రాయండి. చాలా మంచిగా మీకు ఆ డివైన్ నుంచి ఫస్ట్ మెసేజ్ వచ్చేసింది. ఆనందకరమైన మెసేజ్, ఆనందకరమైన లైఫ్. చాలా మంచి మెసేజ్ పంపించింది ఆ డివైన్, ఆ యూనివర్స్ మీకు. టూ ఆఫ్ కప్స్. టూ ఆఫ్ కప్స్ వచ్చింది. మీ లైఫ్‌లో ఆనందం ఇంకా ఎక్కువ కాబోతోంది. సంతోషం ఇంకా ఎక్కువ కాబోతోంది. డబల్ కాబోతోంది. కోరికలు, మీ కోరికలు తీరబోతున్నాయి. ఆపర్చునిటీస్, మోర్ ఆపర్చునిటీస్, ఒకటి కంటే ఎక్కువ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఒక్కటి కంటే ఎక్కువ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి మీకు. మీ లైఫ్‌లోకి సంతోషం అనేది వస్తోంది. టూ ఆఫ్ కప్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్, హ్యాపీ ఫీలింగ్స్, హ్యాపీ ఎమోషన్స్, హ్యాపీ టియర్స్. లైఫ్‌ని షేర్ చేసుకోబోతున్నారు ఒక పార్ట్నర్‌తో, ఒక మంచి పార్ట్నర్‌తో. బిజినెస్ పరంగాను కావచ్చు, రిలేషన్ పరంగాను కావచ్చు. మంచి, మంచి రిలేషన్, మంచి పార్ట్నర్, మంచి ఆహ్, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, ఫ్రెండ్, ఒక ఫ్రెండ్, కొత్త ఫ్రెండ్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. ఫ్రెండ్ కావచ్చు, అంతకు మించి కావచ్చు, పర్సన్, మీ లైఫ్‌లోకొచ్చే పర్సన్ కావచ్చు. ఆనందమైన లైఫ్ అనేది మీకు రాబోతుంది. డబల్ ఇంక్రిమెంట్, డబల్ ప్రమోషన్, అన్నీ డబల్‌గే రాబోతున్నాయి. చాలా మంచి టైం అనేది మీకు వస్తోంది. సెకండ్ మెసేజ్. చాలా హ్యాపీ లైఫ్ అనేది ఉండబోతుంది మీకు. ఇంతవరకు మీరు అనుభవించిన బాధలకి, భయాలకి, కన్నీళ్ళకి అన్నిటికి గూడా అంతం, ముగింపు రాబోతుంది. ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైతే మీరు అనుకున్నారో, ఈ అదృష్టం నాది, ఇవన్నీ నావే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఐ యాక్సెప్టెడ్, దిస్ ఈజ్ మైన్, ఈ అదృష్టం నాది అని ఎప్పుడైతే అనుకున్నారో అది మీదే. ఈ వీడియో ఎవరికి ముందుకైతే వచ్చిందో, ఎవరికైతే కనిపిస్తుందో, ఇది అనుకోకుండా రావడం కాదండి. డెస్టినీ. ఆ భగవంతుడే మీ ముందుకు పంపించినాడు ఈ వీడియోని. ఈ ఎనర్జీస్‌ని మీరు రిసీవ్ చేసుకోవాలంటే, ఎక్స్‌చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మన వీడియోని, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి. 3 ఆఫ్ పెంటకల్స్. ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి. ఫస్ట్‌ది సింగిల్‌గా వచ్చింది. ఒక్కరే ఉన్నారు. ఆనందం అంతా మీదే. వరల్డ్. సెకండ్‌ది 2 ఆఫ్ కప్స్. డబుల్ ఇంక్రిమెంట్, డబుల్ ప్రమోషన్, అన్నీ డబుల్ అవుతాయని. ఇక్కడ 3 ఆఫ్ పెంటకల్స్. అంటే త్రిబుల్ అయిపోతున్నాయి. ఆనందాలన్నీ గూడా త్రిబుల్ కాబోతున్నాయి మీకు. చాలా సంతోషమైన లైఫ్ రాబోతుంది. రిజల్ట్ అనేదొస్తుంది. ఒక మంచి రిజల్ట్, సెలబ్రేషన్, ఆనందం, ఎంజాయ్‌మెంట్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంట్, రిలేటివ్స్, అంటే ఒక బాండింగ్, అంటే ఒక క్లోజ్ పీపుల్‌తో ఎంజాయ్‌మెంట్, ఒక క్లోజ్ పీపుల్‌తో సెలబ్రేషన్. చాలా హ్యాపీ లైఫ్ ఉంది. చాలా హ్యాపీ లైఫ్ మీకు రాబోతోంది అని ఇక్కడ చూపిస్తుంది. సో, మీకిక్కడ గ్రూప్‌గా టీమ్ వర్క్ గూడా జరుగుతుంది. అంటే మీరు వీళ్ళు ఎట్లాంటి ఫ్రెండ్స్ అంటే మీకు గ్రూప్ గ్రూపు ఇప్పుడు ఒక టీమ్ వర్క్‌లో ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ప్రాజెక్ట్‌లో ఫ్రెండ్స్ ఉంటారు. ఒక జాబ్ ప్లేస్‌లో ఎంప్లాయీస్, కొలీగ్స్ ఉంటారు. అట్లా కావచ్చు. లేకపోతే ఇంకొక విధంగా ఫ్రెండ్స్ కావచ్చు. మీరు చేసిన హార్డ్ వర్క్‌కి ఫలితం గూడా వస్తోందిప్పుడు. ఫలితం దక్కబోతోంది. పాజిటివ్ ఫలితం. అదేదో మామూలు నార్మల్ ఫలితం గాదు. పాజిటివ్, గుడ్. గుడ్ గూడా కాదు. వెరీ గుడ్.
వెరీ గుడ్ ఫలితం. మంచిది మీ లైఫ్‌లోకి రాబోతుంది. ఒక మంచి గుడ్ థింగ్ రాబోతుంది. గుడ్ సెలబ్రేషన్ రాబోతుంది. సంతోషకరమైన టైం అనేది రాబోతుంది. చాలా హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది మీ లైఫ్‌లోకి. చాలా హ్యాపీ లైఫ్. చాలా హ్యాపీ లైఫ్ రాబోతుంది. లాస్ట్ వన్ చూద్దాం. లాస్ట్ మెసేజ్ ఆ యూనివర్స్ నుంచి ఏం రాబోతుంది? ఈసారి 4 వస్తుందా? 5 వస్తుందా? 6 వస్తుందా? చూద్దాం. నిజంగా మీకు అదృష్టం అనేది పట్టబోతోంది. ఇప్పుడు లాస్ట్ కార్డ్ చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. చాలా హ్యాపీ లైఫ్ రాబోతుంది. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. కోర్ట్ కార్డ్. అంటే మీ కోర్ట్ కార్డ్ అంటే రాజసం. ఒక రాజసం లాగా రాయల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి మీ లైఫ్‌లోకి రావచ్చు. ఒక రాయల్‌గా అంటే ఒక రాజసంగా ఉండేవాళ్ళు. అంటే అంత టాప్‌లో ఉండేవాళ్ళు మీ లైఫ్‌లోకి రావచ్చు. మీరు ఊహించనంత అదృష్టం మీకు రాబోతుంది. మీరు కలలో కూడా ఎక్స్‌పెక్ట్ చేయని ఆనందం మీ లైఫ్‌లోకి రాబోతుంది. చాలా మంచి సంతోషం, హ్యాపీనెస్, అబండెన్స్, ఐశ్వర్యం, అదృష్టం అన్నీ కూడా మీ లైఫ్‌లోకి రాబోతున్నాయి. చాలా మంచి టైం అనేది మీకు రాబోతుందండి. ఆ డివైన్ నుంచి, ఆ యూనివర్స్ నుంచి మీకు ఎప్పుడు నాకు అదృష్టం వస్తుంది, ఎప్పుడు నాకు మంచి టైం వస్తుంది, ఎప్పుడు నా కలలు నెరవేరుతాయని మీరు ఎప్పుడైతే ఎదురు చూస్తున్నారో, ఇప్పటి నుంచి ఈ వీడియో చూసినప్పటి నుంచి వచ్చేసింది, ఎప్పుడు అనేది ఇచ్చిపెట్టండి. వచ్చేసింది. నా కలలు నెరవేరే టైం వచ్చేసింది. నా కోరికలు నెరవేరే టైం వచ్చేసింది. నా ఆనందం, నా ఎంజాయ్‌మెంట్ అన్నీ కూడా నెరవేరే టైం వచ్చేసింది. ఇది నాది. ఈ సిట్యుయేషన్ నాది. దిస్ ఈజ్ మైన్. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను రిసీవ్ చేసుకుంటున్నాను ఈ ఎనర్జీని. ఈ ఎనర్జీని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా అఫర్మేషన్సే. పాజిటివ్ అఫర్మేషన్స్ ఎప్పుడైతే మీరు చేస్తారో, మీ లైఫ్‌లోకి అది వచ్చేసినట్టే. ఒక 21 డేస్ ఈ అఫర్మేషన్స్ మీరు చేయండి. ఇంకా ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు ఎటువంటి ఫలితం ఇస్తుందో మీరే చూడండి. మీరు ఊహించలేరు. మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అంతటి ఆనందం మీకొస్తుంది. ఒకవేళ మీకు ముందు పాస్ట్ లైఫ్‌లో ఏదైనా బాధ ఉండిండొచ్చు. ఆ బాధ కూడా హీల్ చేసేస్తుంది. ఎనీథింగ్ ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, కెరియర్‌లో, జాబ్‌లో, ప్రొఫెషన్‌లో, బిజినెస్‌లో ఎటువంటి బాధైనా అన్నిటిని హీల్ చేసేసి మీకిప్పుడు ఇటువంటి ఈ సంతోషకరమైన సిట్యుయేషన్ మీకు తెస్తోంది యూనివర్స్, డివైన్. గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం మాత్రం మర్చిపోవద్దు. యూనివర్స్, ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇది చెప్పుకొని నేను చెప్పింది అఫర్మ్ చేసి, మేనిఫెస్ట్ చేసి, పాజిటివ్‌గా రిసీవ్ చేసుకొని, తర్వాత కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి 111223 112233 అని క్లెయిమ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.